నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ప్రతి తెలుగువాడికి ఉండే ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే, మిగతా వాళ్ళలాగా కాకుండా నేను తెలుగువాడిని, నా భాష తెలుగు అనేటటువంటి గర్వం తక్కువ. ఆ గర్వం కావాలి. గర్వపడండి, తెలుగు వాళ్ళైనందుకు గర్వపడండి. అలాగని మరొక భాషను తక్కువ చేయకండి. ప్రతి భాషకు దాని ముఖ్యత్వం ఉంది. కానీ మనం తెలుగు వాళ్ళమైనందుకు నేను తెలుగువాడిని గర్వపడండి. నలుగురిలో తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడకండి. ఇప్పుడు చెట్టియార్ గారు మాట్లాడారు, కుపుసాం చెట్టి గారు, ఆయన నాకు కొంచెం మధ్య మధ్యలో తమిళం కలుస్తుంది అని. ఏ భాషలో కూడా మరొక భాష కలవకుండా పరిపూర్ణత లేనే లేదు. మీరు లాటిన్ దగ్గర నుంచి ఒక సంస్కృతాన్ని తప్పిస్తే ప్రపంచ భాషలన్నీ కూడా ఇరుగు పొరుగు భాషల్లో నుంచి కొన్ని పదాలు తీసుకుని వాడుతున్నవే తప్ప ఏది పరిపుష్టి అయిన భాష కానే కాదు. ఇప్పుడు మీరు ఆంధ్రదేశాన్ని తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా కూడా ప్రతి మండలంలో ఒక మాండలిక ఉంది. వాళ్ళు కూడా చాలా యాసలతో మాట్లాడతారు. మీరు తమిళ యాసతో మాట్లాడితే తప్పేంటి? మొహమాట పడకండి మీరు మాట్లాడడానికి. ఆయన డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం తెలుగు వాళ్ళు అరవాళ్ళ కంటే కూడా తమిళం బాగా మాట్లాడతారని మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన తెలుగులో మాట్లాడుకుంటాం, తప్పే లేదు, అందులో ఏమీ తప్పులేదు, అర్థం చేసుకుంటారు. రెండే విషయాలు, పద్యం అనేటటువంటిది తెలుగు వాళ్ళకి సొంతమైన ఒక గొప్ప విశేషం. చిన్నప్పుడు తెలుగు నేర్చుకుంటున్నప్పుడు పద్యం నేర్పించేవాళ్ళు పిల్లలకి. ముందు పెద్దవాళ్ళు నేర్చుకునేవాళ్ళు, పిల్లలకు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అంత దూరం మీరు వెళ్ళకపోయినా ఇంట్లో దయచేసి మీకు వచ్చిన తెలుగునే మాట్లాడండి. నాకు అర్థం కాదు, ఈ భాష సరిగ్గా లేదు, నేను అరవమే మాట్లాడతాను అనకండి. బయటికి వెళ్ళండి. మీ వృత్తిరీత్యా మీరు తమిళం మాట్లాడొచ్చు, మలయాళం మాట్లాడొచ్చు, కన్నడం మాట్లాడొచ్చు, ఇంగ్లీష్ మాట్లాడొచ్చు.